మాకైతే పర్వాలేదు. ఇక్కడ వ్యవసాయానికి నీరు కానీ అట్లాంటివన్నీ బాగానే అందించారు. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఎట్లుంది మరి ఇక్కడ మళ్ళీ ఈసారి వైసీపీ జెండా ఎగురుతుందంటారా? ఏమో జనం ఎట్లా ఉన్నారో మనం చెప్పలేము కదా, అందరు జనాలకి ఎట్లా ఉన్నాయో. మాకైతే మటుకు పర్వాలేదు అనిపిస్తుంది. మరి వైసీపీలో కొంచెం ఇక్కడ వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, సో ఏం చెప్తారు? జనం చెప్తా ఉంటారు, జరిగేది ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పలేము కదా. ఎట్లుంది ఇక్కడ టీడీపీ ఎట్లుంది? టీడీపీ వాళ్ళు కూడా బాగానే తిరుగుతూ ఉన్నారు. అందరూ ఎన్నికలు దగ్గర పడింది కదా, చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇక్కడ ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తున్నారు కదా, సో బిఏ సుధాకర్ గారు. సో ఎట్లుంది ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో అధికారులు లేనప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు కదా? చేశారు, తిరిగారు, అన్ని ఊర్లో తిరుగుతూ ఉన్నారు. అన్ని ఊళ్ళకి లైటింగ్స్ కానీ బాగానే ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఒక నేమ్ సంపాదించుకున్నారు. సో ఆయనకు కూడా వస్తే ఎక్కువ మెజారిటీతో గెలవచ్చు అని కూడా అంటున్నారు కదా, సో ఒకవేళ గెలిస్తే ఇద్దరిలో ఎవరు వస్తే బెటర్ అంటారు? ఎవరు వస్తే బెటర్ అని మనం ఎలా ఇప్పుడు చెప్పగలం? ఎవరు వస్తారో చూసుకుంటే కానీ మనకు ఎవరు బాగా అందరూ ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే బెటర్ అనుకుంటాం.